సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచా రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని, జిల్లాలో పలు కొత్త పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయని, వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొల్లు రవీంద్ర అన్నారు. చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ అనకాపల్లి జిల్లాకు సంబంధించి సమగ్రాభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, ముఖ్య నాయకుల్ని, శాసనమండలి సభ్యులు అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా మనం జీడీపీ పెంచుకోవాలో, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి వనరులు, ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీతత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అనకాపల్లి